బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు క్వాలిఫైడ్ పర్సనల్ ఫినాన్స్ ప్రొఫెషనల్ చారి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ చారి గారు నమస్తే అండి. సార్ చారి గారు, ఇవాళ ఒక మంచి టాపిక్ గురించి, అంటే యంగ్స్టర్స్కి బాగా ఉపయోగపడే మంచి టాపిక్ గురించి డిస్కస్ చేద్దామని ఫిక్స్ అయిపోయింది సార్. సార్, ఈ మధ్యకాలంలో 22-23 సంవత్సరాలకే, అంటే కాలేజ్ నుంచి బయటకు వచ్చిన వెంటనే క్యాంపస్ ప్లేస్మెంట్స్ అయిపోతున్నారు. మంచి మంచి ప్యాకేజెస్తో, చాలా చిన్న ఏజ్కే మంచి ప్యాకేజెస్తో అందరూ సెటిల్ అవుతున్నారు. 8 లక్షలు, 10 లక్షలు, 12 లక్షల రూపాయల భారీ వేతనాలతో పిల్లలు చాలా చిన్న ఏజ్కే కెరీర్లో సెటిల్ అవుతున్నారు. కాబట్టి అంటే కరెక్ట్గా కెరీర్లో సెటిల్ అయ్యి ఆ టైంకి తల్లిదండ్రులు సరైన ఆ పిల్లల పట్ల సరైన ఆ పర్యవేక్షణ కలిగి ఉండి, మరి వాళ్ళు సంపాదిస్తున్న ఆ సంపాదనను సరైన విధంగా పొదుపు పెట్టుబడులు ఏ విధంగా చేసుకోవాలి అంటారు? తప్పనిసరిగా పిల్లలు కెరీర్లో సెటిల్ అయిన వెంటనే తల్లిదండ్రులు వారి పట్ల ఎటువంటి శ్రద్ధ, పర్యవేక్షణ తీసుకోవాలి అంటారు? చాలా ఇంట్రెస్టింగ్, మంచి టాపిక్ అండి. ఇన్ఫ్యాక్ట్ ఇది నేను చాలా డీప్గా ప్రిపేర్ చేస్తున్నప్పుడు నాకే చాలా ఒక ఇంపార్టెంట్ పాయింట్ తగిలేదు. బేసిక్గా ఏమవుతుంది అంటే, పేరెంట్స్ పిల్లలకి జాబ్ స్టార్ట్ అవ్వగానే ఒక హోమ్ లోన్ తీపిచ్చేస్తున్నారు. చాలా ఎక్కువ మటుకు హోమ్ లోన్ తీపిచ్చేసి ఒక ఇల్లు కొంటున్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఒకటి వీళ్ళకి ఒక అసెట్ ఉంటుంది కదా లైఫ్ లాంగ్ అనేది ఒకటి. రెండవది, వీళ్ళకి ట్యాక్స్ బెనిఫిట్ వర్కౌట్ అవుతుంది కదా అని చెప్పేది ఒకటి. మూడవది ఏంటంటే, పిల్లలకి ఏదైనా కమిట్మెంట్ ఇవ్వాలి, లేదంటే వృధా ఖర్చులు పెట్టేస్తారు, అలాంటిది ఒక కమిట్మెంట్ ఇవ్వడం ఇలా చేస్తున్నారండి. అయితే పిల్లలకి ఇలా కమిట్మెంట్స్ ఇచ్చి ఇలా ట్యాక్స్ బెనిఫిట్స్ ఈ రూట్లో కాకుండా వేరే విధంగా, ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో మొత్తంలో. ఆ యాంగిల్లో కనుక పిల్లలకి చెప్పితే, లేదా మీరు ఈ వీడియో వాళ్ళకి కంప్లీట్గా చూపించినా సరే, లేదా మీరు ఇలాగ ఈ యాంగిల్లో చెప్పగలిగితే కనుక మీరు నమ్మండి, డెఫినెట్గా మీరు అనుకున్న దానికంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్, మీరు అనుకున్న దానికంటే కూడా ఎక్కువ ఇంట్రెస్టింగ్గా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ లాంగ్ టర్మ్ చేస్తారండి డెఫినెట్గా. కాకపోతే ఏంటంటే, లాస్ట్లో చెప్తాను, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, లాస్ట్లో చెప్తాను. ఈ మధ్యలో అంతా నెంబర్స్ ఉన్నాయండి, ఈ నెంబర్స్ మీరు వినాలి ఖచ్చితంగా. ఇక్కడ సరే, మీరు అన్నట్టు 21, 22, 23లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారు అనుకుందాం. ఓకే, లెట్సే ఒక 10,000 రూపీస్ ఎస్ఐపి అండి. ఓకే, 10,000 రూపీస్ ఎస్ఐపి ఫస్ట్ 5 years ఇన్వెస్ట్ చేస్తే ఓవరాల్గా మీ పాకెట్లోంచి, అంటే 60 months అంటే 6 lakhs మీ పాకెట్లోంచి వెళ్తున్నాయి. ఎట్ ద రేట్ ఆఫ్ 12% రిటర్న్ మీకు ఈ 5 years తర్వాత ఈ 6 lakhs అమౌంట్ కాస్త 8,24,000 అవుతుందండి. ఓకే, నెక్స్ట్ అదే ఎస్ఐపిని ఒక 10 years కంటిన్యూ చేస్తే 120 months అవుతుంది ఇక్కడ. అంటే మీ పాకెట్లోంచి 12 lakhs వెళ్తుంది. అండ్ మీకు వచ్చే సేమ్ పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్తో మీరు 10 yearsలో ఏమవుతుందంటే, మీ ఇన్వెస్ట్మెంట్ 12 lakhs అవుతుంది, మీ ఫండ్ వాల్యూ కాస్త 23,23,000 అవుతుందండి. ఓకే, ఆల్మోస్ట్ ఇక్కడ డబుల్ అయింది. అండ్ థర్డ్ స్టెప్లో 15 years నేను సేమ్ అదే 10,000 రూపీస్ ఎస్ఐపి ఇన్వెస్ట్ చేస్తూ వచ్చాను అనుకోండి. ఓవరాల్గా 180 months ఓవరాల్గా నా పాకెట్లోంచి ఇన్వెస్ట్మెంట్ ఎంత వెళ్ళింది? 18 lakhs వెళ్తుంది. అండ్ ఇక్కడ సేమ్ పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్తో ఏమైందంటే, మీ ఫండ్ వాల్యూ 50 lakhsకి వెళ్ళిందండి. ఓకే, అండ్ ఫోర్త్ స్టెప్లో సేమ్ అదే 10,000 ఎస్ఐపి 20 years కంటిన్యూ చేస్తున్నారు. మీ పాకెట్లోంచి మీరు ఓవరాల్గా ఇన్వెస్ట్ చేసింది 24 lakhs ఇన్వెస్ట్ చేస్తున్నారు. అండ్ సేమ్ పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్తో మీ ఫండ్ వాల్యూ కాస్త 76 lakhs 99.91 lakhs అవుతుందండి. అంటే ఆల్మోస్ట్ 1 crore రీచ్ అవుతున్నారు 20 yearsలో. అండ్ 25 yearsలో సేమ్ 10,000 ఎస్ఐపి సేమ్ పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్ మీ పాకెట్లోంచి వెళ్తున్న ఇన్వెస్ట్మెంట్, అంటే 300 months ఇక్కడ ఆల్మోస్ట్ మీరు ఇన్వెస్ట్ చేసేది 30 lakhs ఇన్వెస్ట్ చేస్తున్నారు. కానీ మీ ఫండ్ వాల్యూ వచ్చేసి 1.89 crore అవుతుంది, 1,89,00,000. ఓకే, అండ్ ఫైనల్గా 30 years. ఓకే, 360 months 10,000 రూపీస్ ఇంటూ 360 months మీరు ఓవరాల్గా 36 lakhs మీ పాకెట్లోంచి ఇన్వెస్ట్ చేస్తున్నారు. అండ్ ఫైనల్గా మీ ఫండ్ వాల్యూ ఎంత అవుతుందంటే 3.52 crore అవుతుందండి, 3,52 lakhs. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫస్ట్ 5 yearsలో ఏం జరిగిందంటే, మీ టోటల్ ఇన్వెస్ట్మెంట్ 10,000 రూపీస్ ఇంటూ ఫస్ట్ 5 years మీరు ఇన్వెస్ట్ చేస్తారు. మీ టోటల్ ఇన్వెస్ట్మెంట్ 6 lakhs, ఫండ్ వాల్యూ వచ్చేసి 8.4 lakhs. అంటే గ్యాప్ ఎంత ఉంది? 2.24 lakhs గ్యాప్ ఉంది. 8.24 అంటే 2.24 lakh గ్యాప్ ఉంది.
10th ఇయర్కి వచ్చేసరికి ఏమవుతుందంటే మీ ఇన్వెస్ట్మెంట్ ఏమో 12 lakhs, మీ ఫండ్ వాల్యూ 23 lakhs. అంటే గ్యాప్ ఎంత వచ్చింది? ఆల్మోస్ట్ 11.3 lakhs గ్యాప్ ఉంది. అండ్ థర్డ్ స్టెప్లో 15 yearsకి వచ్చేసరికి మీ ఇన్వెస్ట్మెంట్ ఏమో 18 lakhs, మీ ఫండ్ వాల్యూ 50 lakhs. అంటే ఆల్మోస్ట్ 32.45 lakhs గ్యాప్ ఉంది ఇక్కడ. అండ్ 20 yearsలో మీ ఇన్వెస్ట్మెంట్ 24 lakhs, ఇక్కడ మీకు ఓవరాల్గా మీ ఫండ్ వాల్యూ 1 crore, అంటే 74 lakhs గ్యాప్ ఉంది మీ ఇన్వెస్ట్మెంట్కి మీకు వచ్చిన రిటర్న్కి. 25th yearలో ఏం జరిగింది? 30 lakhs మీ ఇన్వెస్ట్మెంట్ అండ్ మీకు వస్తున్న రిటర్న్ మీ టోటల్ ఫండ్ వాల్యూ 1.89 crore, అంటే గ్యాప్ ఎంత ఉంది? 1.59 crore గ్యాప్ ఉంది. అండ్ ఫైనల్గా 30 yearsలో మీ ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ 36 lakhs అండ్ మీ ఫండ్ వాల్యూ 3.52 crore, అంటే ఓవరాల్గా మీకు 3.16 crore గ్యాప్ ఉందండి. ఓకే, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఏ పేరెంట్ అయినా సరే జాబ్ స్టార్ట్ చేసిన పిల్లలకి ఫస్ట్ చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే మీ ఇన్వెస్ట్మెంట్కి మీకు వస్తున్న రిటర్న్కి గ్యాప్ స్లోగా ఎప్పుడు పెరుగుతుందంటే టెన్యూర్ పెరిగినప్పుడు పెరుగుతుంది. ఓకే, మీకు ఇక్కడ పట్టుకోవాల్సిన పాయింట్, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది వాళ్ళకి క్లియర్గా అర్థం చేయించాలండి. ఈ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది మేము మిస్ అయ్యాం నాన్న, నువ్వు ఇన్వెస్ట్ చేసుకుంటే బాగుంటుంది, పవర్ ఆఫ్ కాంపౌండింగ్ బాగుంటుంది నీకు అనేది ఒక పాయింట్. నేను చెప్పాను చూడండి, లాస్ట్లో నేను ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాను కదా. ఈ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడి నుంచి ఇంకా జాగ్రత్తగా వినండి. ఓకే, ఇప్పుడు మీ పాకెట్లోంచి ఈ 30 yearsలో ఓవరాల్గా ఇన్వెస్ట్ చేసిన మనీ ఏంటి? 36 lakhs మీరు ఓవరాల్గా ఇన్వెస్ట్ చేశారు. ఓకే, మీ ఫండ్ వాల్యూ 3 crore 59 lakhs అయింది మీది, 3 crores 52 lakhs అయింది మీది. ఓకే, అండ్ మీకు వస్తున్న అంటే ఈ 36 lakhs 3.52 crores మీరు ఇన్వెస్ట్ చేసిన 36 lakhsని తీసేస్తే మీకు వచ్చిన ప్రాఫిట్ 3.16 crore అండి. ఇది మీకు వచ్చిన ప్రాఫిట్. ఓకే, ఈ 3.16 crore డివైడెడ్ బై 30 years బై 12 అంటే 360 monthsకి డివైడ్ చేస్తే ఏమవుతుంది అంటే 87,000 rupees per month వస్తుందండి. ఓకే, అంటే ఇక్కడ పట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ 10,000 rupees మీ పాకెట్లోంచి ఇన్వెస్ట్ చేస్తారు చూసారా, అదేమో మీరు కష్టపడితే వచ్చిన డబ్బు. మరి 87,000 ఎవరు కష్టపడితే వచ్చింది డబ్బు? ఇది 30 yearsలో మీ పాకెట్లోంచి 10,000 ఇన్వెస్ట్ చేస్తుంది, మీరు కష్టపడి సంపాదించిన డబ్బు అనుకుందాం. మరి 87,000 rupees ఎక్కడి నుండి వచ్చిందండి? ఎవరు కష్టపడ్డారు 87,000 rupees రావడానికి? ఎవరు కష్టపడ్డారంటే మీరు సంపాదించిన 10,000 డబ్బు ఏదైతే ఉందో ఆ 10,000 డబ్బు కష్టపడి సంపాదించిన డబ్బే ఈ 87,000 రూపాయలండి. అంటే డబ్బే డబ్బును సంపాదిస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇన్ఫ్యాక్ట్ అసలు నేను ఇది ప్రిపేర్ చేస్తున్నప్పుడు నాకే షాకింగ్ అనిపించింది. ఇంత గ్యాప్ ఉందా అనేది నేనే ఫస్ట్ టైం నేను షాక్ అయ్యాను. సో ఇక్కడ పిల్లలకి చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే ఇవాళ నువ్వు సంపాదిస్తున్న 10,000 రూపాయలు దానికి ఎంత కెపాసిటీ ఉంది 30 yearsలో అంటే ఒక్కొక్క 10,000 రూపాయలకి 87,000 రూపాయల కెపాసిటీ ఉందండి. 8.7 times గ్రోత్ అది. ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఓకే, ఇప్పుడు నువ్వు కష్టపడి సంపాదిస్తే, నువ్వు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నీ ఎక్స్పర్టైజ్ అంతా పెట్టి సంపాదిస్తే 10,000, కానీ నీ డబ్బు కనుక సంపాదించడం మొదలు పెడితే అది 87,000 అవుతుంది. ఓకే, ఇది మనం పిల్లలకి క్లియర్గా కన్వే చేయాలి. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే అంటే లాజిక్ ఎక్కడుంది ఇక్కడ, ఎలా చెప్పాలి పిల్లలకి అనేది చూస్తే మనము 12 hours పనిచేస్తున్నాం. ఓకే, మనం 12 hours పనిచేస్తున్నాం. ఈ 12 hoursలో 25 days వర్క్ చేస్తాం మంత్లో. ఓకే, అండ్ మనకు హాలిడేస్, జాలిడేస్, బర్త్డేస్, ఫెస్టివల్స్ ఇవన్నీ పోతాయండి, పండుగలు పబ్బాలు అన్నీ పోతాయి. కానీ మీరు సంపాదించిన 10,000 రూపాయలు ఏదైతే ఉందో అది 24/7 360 days వర్క్ చేస్తూనే ఉంటుంది అనమాట అది. సో మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు డబ్బు సంపాదిస్తూ ఆ సంపాదించిన ప్రతి డబ్బుని కరెక్ట్గా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే, అంటే ఆ డబ్బుతో కనుక మీరు పని చేయించగలిగితే, మీరు పని చేయడం ఇంపార్టెంట్ కాదు, మీరు సంపాదిస్తున్న డబ్బుని ఆ డబ్బుతో పని చేయించడం కనుక చేస్తే దాని వాల్యూ ఎక్కడో ఉంటుంది. అంటే ఒక జస్ట్ 10,000 per monthనే మనం ఇలా చూస్తే వాళ్ళు ఒకవేళ 20,000 per month ఇన్వెస్ట్ చేసే కెపాసిటీ ఉంటే అదే 30,000 ఎట్లా ఒక హోమ్ లోన్ కడుతున్నారు కదండి, 30,000 40,000 కడుతున్నారు కదా, అలా మల్టిప్లికేషన్ చేసుకుంటూ వెళ్తే ఇట్ విల్ బి హ్యూజ్.
అండ్ పిల్లలకి కంపల్సరీ కమిట్మెంట్ లాంటివి అలా ఇవ్వకుండా ఈ ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవన్నీ ఏంటంటే ఎంత పోతుంది, నాకు ఎంత పోతుంది ఇలా కాదు, నాకు ఎంత వస్తుంది, ఇలాంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలి మనం పిల్లలకి. సో ఇలా కనుక చెప్పగలిగితే అంటే నీ డబ్బుకి ఎంత కెపాసిటీ ఉంది, నువ్వు సంపాదించిన డబ్బు కనుక నువ్వు కష్టపడి సంపాదించిన 10,000కి దానితో కూడా కష్టం చేపించగలిగితే, అలాంటి మైండ్ సెట్తో నువ్వు ఆలోచించగలిగితే ఎంత నీకు లాభం ఉంది ఫ్యూచర్లో అనేది వాళ్ళకి క్లియర్గా కరెక్ట్గా అర్థమయ్యేలాగా చెప్పగలిగితే ఇట్ విల్ బీ హ్యూజ్ అండి. మీరు చూడండి, వాళ్ళకి ఆ కాన్సెప్ట్స్ కనుక కరెక్ట్గా అర్థమైతే ఈ రూట్లో కనుక మనం ఈ యాంగిల్లో కనుక మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేయగలిగితే మీరు చెప్పిన దానికంటే మీరు అనుకున్న దానికంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ చారి గారు. థ్యాంక్స్ అండి. కెరీర్ని మొదలుపెట్టిన తొలినాళ్ళ నుంచే ఫైనాన్షియల్ ప్లానింగ్ కనుక చేసుకుంటే మన డబ్బుని ఏ విధంగా సంపాదించి పెట్టి మనల్ని కోటీశ్వరులను చేయగలుగుతుంది అనే దాని గురించి చాలా చక్కగా ఆ నెంబర్స్తో సహా మీ అనాలిసిస్ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.